హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది 18th దిస్ మంత్. అండ్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1500 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయనేది మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేశారు. అండ్ 1500 వేకెన్సీస్ మొత్తం. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది June 18th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ July 8th. సో మీరు లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు, మంత్ August 2026 జరుగుతుంది అని. అలాగే మెయిన్స్ ఇవన్నీ క్లియర్గా మొత్తం షెడ్యూల్ అంతా మనకి ఇచ్చేసారు. తర్వాత ఎలిజిబిలిటీ 1/4/2026కి 21 to 30 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఏజ్ క్రైటీరియా. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. అలాగే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన వాళ్ళందరూ కూడా అర్హులే. అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అంటే 3 phases జరుగుతుంది. 3 phases. ఫస్ట్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ గ్రూప్ ఎక్సైజ్ అండ్ ఇంటర్వ్యూ. దాన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అనేది అంటారు. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజుకి వస్తే రిజర్వేషన్ లేని వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి 750 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి ఫీజు లేదు. అలాగే అటెంప్ట్స్ కౌంట్ అవుతాయా అంటే ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళ అటెంప్ట్స్ కౌంట్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రిలిమ్స్ రాసేసి మీరు ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడ అటెంప్ట్ అనేది కౌంట్ అవ్వదు. సో అప్లికేషన్ వేసి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళినంత మాత్రాన మీ ఈ అటెంప్ట్ అనేది వేస్ట్ అవ్వదు, కౌంట్ అవ్వదు. మీరు ఇన్ కేస్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తేనే మీ అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది. ఇదిగోండి, ఓన్లీ 1 written ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ హెల్డ్. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ డిస్కస్ చేసాం. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నో సెక్షనల్ కట్ ఆఫ్ అండి. సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఇచ్చారు. మొత్తం 1 hourలో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వాలి. మనం కంప్లీట్ చేయగలగాలి. నాకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ నేను పెట్టగలను, విత్ ఇన్ టైంలో రాయగలను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. నో సెక్షనల్ కట్ ఆఫ్. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే. అండ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల్ని వేకన్సీస్ ఇంటూ 10 times తీసుకుంటారు. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్లో సిలబస్ ఇక్కడ మొత్తం కూడా మనకి మెన్షన్ చేశారు. రీజనింగ్, డేటా అనాలిసిస్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్, ఇంగ్లీష్. అలాగే ఇది మాత్రం ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. ప్రతి సెక్షన్కి కూడా టైమింగ్, మొత్తం అలాట్మెంట్ 3 hours ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇస్తారు. ఓకే. ఆ డిస్క్రిప్టివ్ పేపర్ 30 minutes మీరు కంప్లీట్ చేయాలి. సో టోటల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 3 hours 30 minutes 230 marksకి. అండ్ ఇది పాస్ అయ్యాక మీకు సైకోమెట్రిక్ టెస్ట్ పిలుస్తారు. ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో ఇదిగోండి గ్రూప్ ఎక్సైజ్, ఇంటర్వ్యూ మొత్తం కలిపి 50 marksకి. సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఈ phase 2 అండ్ phase 3 నుంచి షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఆ మార్క్స్ అనేది మీకు లాస్ట్లో కౌంట్ అవ్వవు. ఓకే. ఓన్లీ మెయిన్స్కి తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఆ మార్క్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఏపీలో ఎక్కడున్నాయి అని చూస్తే చూడండి, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇది మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్. వేరియస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 centers మాత్రమే పరిమితమైంది. గుంటూరు ఆర్ విజయవాడ అండ్ కర్నూలు అండ్ విశాఖపట్నం. సో మీరు ఇదంతా చూసుకొని నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని విత్ ఇన్ టైంలో అప్లై చేయడానికి లాస్ట్ వరకు ఉండకుండా అప్లై చేసుకోండి. మీ వేకన్సీస్ మొత్తం ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకన్సీస్, ఏ కేటగిరీకి ఎంత వేకన్సీస్, ఫీజ్ డీటెయిల్స్, అప్లికేషన్ లాస్ట్ ఎప్పుడు మొత్తం కూడా ఇట్లా ఇచ్చేసారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు మ్యాథ్స్, అదే యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, రీజనింగ్ నేను పెట్టగలను విత్ ఇన్ టైంలో
అని అనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. వన్ ఆఫ్ ది మంచి రెప్యూటెడ్ పోస్ట్ అండి ఎస్బీఐ పిఓ అనేది. ఈ నోటిఫికేషన్ కూడా మేము పిన్ చేస్తాం ఈ వీడియో కింద, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి జెన్యూన్ నోటిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.